సచివాలయంకి జాబ్స్ తీశారు సార్. అదే జాబ్స్కి మేము పెట్టుకునేటప్పుడు మీకు అర్హత లేదన్నారు. ఒక చిన్న ఉద్యోగానికి మేము అర్హత లేనప్పుడు ఒక పెద్ద ఉద్యోగానికి వాళ్ళు ఎలా అర్హులని నేను ఒక ప్రతి అధికారికి నేను అడుగుతున్నాను, విన్నవించుకుంటున్నాను, బాధ తెలియజేస్తున్నాను. మేము అనేకమైన సార్ నారా లోకేష్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ పట్టుకుంటూ వెళ్ళాము. డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా మేము అనేక మార్లు వెళ్ళడం జరిగింది. మమ్మల్ని దయచేసి ఏం అర్థం చేసుకున్నారు, ఏమి చదివారు, ఏమిటి మీకు అర్థమైంది విషయం ఏంటి, మా బాధ మీకు ఏం చెప్తున్నామంటే క్లియర్ కట్గా నేను ఒక్క 2 నిమిషాల్లో నేను విషయం చెప్తానండి. ఈరోజు నర్సింగ్ సిబ్బంది బీఎస్సీలు, ఎంఎస్సీలు, అలాగే ఎంఎస్సీ నర్సింగ్లు చదివి వాళ్ళు అనేక మంది ఈరోజు నిరుద్యోగులుగా బయట సర్టిఫికేట్స్తో ఉన్నారు. అటువంటి వాళ్ళు తెచ్చుకుంటే మనకు వైద్యంలో ప్రమాణాలు పెరుగుతాయి. సో అటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. ఆల్రెడీగా వాళ్ళు ఏఎన్ఎంస్ అనే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళకి మీరు మళ్ళీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి మీరు నర్సింగ్ తాలూకా ఏంటిది రేషియోని పెంచుకుంటూ పోతే ఆల్రెడీ కాంట్రాక్టర్ చేస్తున్న వారు నష్టపోతారు. అలాగే ప్రజెంట్ చదువుతున్నవారు ఇంకా రాబోయే రోజుల్లో వీడిని ఎవరు చదవరు. ఇంకెందుకు మాకు ఒక అవకాశం లేనప్పుడు దానికోసం ఆ సర్టిఫికేట్ కోర్స్ ఇంకెవరు దానికి మెరుగు చూపరు. సో నెక్స్ట్ మనకు రాబోయే జనరేషన్లో నర్సింగ్ సిబ్బంది ప్రమాణాలు తగ్గుతాయి, పేషెంట్కి నష్టం జరుగుతుంది. సో ఇది దయచేసి గవర్నమెంట్ ఆలోచించి ఒక పేషెంట్కి మంచి జరగాలి అంటే ఒక ప్రమాణమైన స్థాయిలో ఒక ఎడ్యుకేషన్ అంటూ దీనికంటూ ఏపీఐఎన్సీ వారు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. దాని ప్రమాణాలు మెరుగుపరచండి. అంతేగాని ఎవరినో 10th ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతి వారిని తీసుకొచ్చి డాక్టర్గా నువ్వు ట్రైనింగ్ ఇచ్చే డాక్టర్ సీట్లో కూర్చొని పెడితే ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టేస్తే ఆ ప్రిస్క్రిప్షన్తో వైద్యం సరైనది అయిపోతుందా అని ఒకసారి ఆలోచించండి అధికారులైన వారు. దయచేసి మా యొక్క ఆవేదన అనేక ఏళ్ల నుండి ఒక్క నోటిఫికేషన్ నర్సింగ్ వ్యవస్థలోనే లేదు. అసలు హాస్పిటల్ డిపార్ట్మెంట్లో పేషెంట్కు అతి దగ్గరగా సర్వీస్ చేస్తున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక నర్సింగ్ వ్యవస్థ. ఎందుకు ఈ సొసైటీకి, సమాజానికి, అధికారికి, రాజకీయ నాయకుడికి ఎందుకు అర్థం కావట్లేదో మాకు చాలా బాధగా ఉంది. దయచేసి ఇప్పటికైనా నర్సింగ్ సిబ్బంది అనేక అక్క చెల్లెళ్ళు అందరూ ఆడపడుచులే, ప్రతి ఒక్కరికి మంచి చేయండి. మంచి చేసే ఆలోచన, మంచి చేసే జీవోలను రిలీజ్ చేసి మంచి చేయండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగ భద్రత కల్పించండి. మన పేషెంట్కి ఎంత అటాచ్డ్గా కోవిడ్ సర్వీస్ ఈ దేశమంతా, ప్రపంచం అంతా చూసింది. ఎవరు పేషెంట్కి అతి దగ్గరగా ఉండి సర్వీసెస్ అందించారనేది. ఇది కూడా ఆలోచించకుండా పోతే అసలు చాలా బాధాకరంగా ఉంది మాకు. అసలు చాలా బాధాకరం. అనేక ఏళ్ల తరబడి మేము రాజకీయ నాయకుల ఇళ్ల చుట్టూ, రాజకీయ నాయకుల కార్యాల చుట్టూ మేము రిప్రజెంటేషన్లు పట్టుకొని తిరుగుటమే జరిగాం తప్ప ఎవ్వరు కూడా ఈ సమస్య మీద న్యాయం చేయలేదు. ఇప్పటికీ ఇంకా మన హెల్త్ సెక్రటరీ అయినటువంటి ఎంటీ కృష్ణబాబు సార్ గారు కూడా దగ్గర కూడా చాలా అనేకమైన సార్లు వెళ్ళాం. అసలు మీ బాధ ఏంటి అని అంటున్నారు. ఇది మా బాధ. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మాకు మంచి చేయాలనే ఆలోచన గవర్నమెంట్లో కలిగితే ముందుగా హర్షించేది అందరూ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నర్సింగ్ సిబ్బంది చాలా. అలాగే 2014 గత ప్రభుత్వంలో కూడా అన్యాయం పాలైన వారు స్టాఫ్ నర్సులే. ఎందుకంటే 2014 వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఒక్క నర్సింగ్ స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం అనేది చాలా కాదనుకుంటే అధికారులు వాటన్నిటిని మరలా రివ్యూ